అల్లూరు జిల్లా కమలతోటలో తాగునీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు కలుషితమైన బురద నీటిని తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యపై శాశ్వత పరిష్కారం చూపాలని పీఎం జన్మన్ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. సార్ మాకు మంచినీటి అధికారులు మాకు పొందించి మా గ్రామానికి పర్యటించి మాకు మంచినీరు సౌకర్యం కల్పించాలి. మంచినీరు అధికారులు మాకు సౌకర్యం మాకు కల్పించాలి. సార్ మాకు మంచినీటి అధికారులు మాకు పొందించి మా గ్రామానికి పర్యటించి మాకు మంచినీరు సౌకర్యం కల్పించాలి. కానీ ఇక్కడ మాకు మంచినీరు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాను సార్. మాకు ఇక్కడ బోరు బండి అయితే రావడానికి అయితే రోడ్డు సౌకర్యం లేదంటున్నారు. రోడ్డు ఇక్కడ అయితే ఉంది. మాకు ఆర్డబ్ల్యూ జేఈ గారు కానీ ఎంపీటీఓ గారు కానీ మా గ్రామంలో పరిశీలించి మాకు ఇమీడియట్గా ఇక్కడ మాకు మంచినీరు మాకు సౌకర్యం కల్పిస్తారనేసి మేము గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు ఇక్కడ అయితే ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇంతవరకు ఏ మంచినీరు లేదు, ఏం లేదు సార్. ఒక ఇల్లు కూడా లేదు. మాకు దయచేసి మా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఆర్డబ్ల్యూ జేఈ గారు కానీ వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ దయచేసి మాకు ఎంపీటీఓ గారు కానీ సెక్రటరీ గారు కానీ వచ్చేసి ఇక్కడ మాకు ఎక్సెల్గా మాకు ఇప్పుడు బోర్ బండి వాళ్ళు కనుక వచ్చేసి మాకు బోర్ తీసిస్తారనేసి మేము మనవి చేస్తున్నాం సార్. మరి ఇక్కడ మాకు చదువులే సామి లేదు. మా ఊర్లో మంచినీరు ఇది ఇక్కడ సౌకర్యం లేదు. మరి ఇక్కడ రోడ్ అనేసి రోడ్డు తెచ్చినప్పటికి మంచినీరు ఇది బండి వస్తుందని చెప్పారు. మరి అది రాలేదు. మరి సర్పంచులు అనేసి అందరు చెప్తున్నారు బండి రావట్లేదు. మరి ఇక్కడ మంచినీరు గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము. జ్వరాలు జబ్బులు అనేసి ఇక్కడ మరి చాలా ఇబ్బంది పడుతున్నాము. అదే హాస్పిటల్ అన్నీ వస్తున్నారు. ఇక్కడ చేసినా తగ్గట్లేదు. మంచినీరు వల్ల మాకు ఇబ్బంది.